భక్తి షట్కములో భాగమైన 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగము. ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అర్జున, నీవు నా ఎడ ఎప్పుడునూ అసూయ కలవాడవు కావున నీకు అనుభవ సహితమైన జ్ఞాన రహస్యమును తెలుపుదును. దీనిని తెలుసుకుని నీవు జీవిత క్లేశముల నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధార్మ్యం సుసుఖం కర్తూమవ్యయం. పార్థ, ఈ జ్ఞానము విద్యలలో శ్రేష్టమైనది, రహస్యములలో శ్రేష్టమైనది, మిక్కిలి పవిత్రమైనది. ఇది అనుభవముచే ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలిగించును. ఇది ధర్మము యొక్క పరిపక్వ స్థితి. ఇది శాశ్వతమైనది, సంతోషముతో నిర్వహించదగినది. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. శత్రుంజయ అర్జున, ధర్మ విధానమున శ్రద్ధ లేని జనులు నన్ను పొందజాలరు. అందుచే వారు ఈ ప్రపంచమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తే శ్వవస్థితః. అర్జున, వ్యక్తము కాని రూపము కల నాచే ఈ సర్వ ప్రపంచము వ్యాప్తమై ఉన్నది. జీవులు అన్నియూ నాయందు కలవు, కాని నేను వాని యందు లేను. నచమత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. పార్థ, సృష్టింపబడినదంతయు నా యందుండదు. నా యొక్క యోగేశ్వర వైభవమును చూడుము. నేను సర్వ జీవులకు పోషకుడనైనను నేను ఈ జగత్తునందలి భాగమును కాను, కాని నా ఆత్మయే సర్వభూతములకు ఆధారము. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అర్జున, ఎల్లప్పుడూ అంతటను వీచునట్టి బలమైన వాయువు సర్వదా ఆకాశమునందు ఆధారపడినట్లే సృజింపబడిన జీవులన్నీ నాయందే ఆధారపడి ఉండునని గ్రహింపుము. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం. కుంతిపుత్ర అర్జున, కల్పాంతమందు అన్ని భౌతిక వస్తువులు నా ప్రకృతిని చేరును. మరి ఒక కల్పారంభమునందు నా ప్రభావముచే నేను మరలవాణిని సృజింతును. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతేర్వశాత్. పార్థ, జగద్విధానం నా అధీనమున ఉన్నది. నా సంకల్పమును అనుసరించి అప్రయత్నముగా అది మరలా వ్యక్తమగును. నా సంకల్పమును అనుసరించి చివరకు లయము పొందుచున్నది. నచమాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. ధనంజయ, ఈ కర్మలన్నీ నన్ను బంధింపవు. నేను తటస్థుని వలె ఉండి ఈ భౌతిక వ్యాపారములు అన్నింటి నుండి విరక్తుడనై ఉండును. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వీ పరివర్తతే. కౌంతేయ, ఈ ప్రకృతి నా పర్యవేక్షణమును పనిచేయొచ్చు అవసరమైన వస్తువులను ఉత్పాదించుచున్నది. దానిని అనుసరించియే ఈ ప్రపంచము తిరిగి తిరిగి సృజింపబడుటయు లయించుటయు జరుగుచున్నది. అవజానంతి మా మూఢ మానుషీం తనూమాశ్రితం పరం భావమజానంతో మమ భూత మహేశ్వరం. అర్జున, మనుష్య సంబంధమైన దేహముతో అవతరించినప్పుడు మూఢులైన వారు నన్ను అవమానింతురు. సర్వమునకు ప్రభువైన నా దివ్యత్వమును వారు ఎరుగరు. మోఘాశ మోఘ కర్మాణో
మోఘజ్ఞాన విచేతసః రాక్షసీ మాసూరీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. అర్జున, మోహము చెందిన వారును రాక్షస సంబంధములైనట్టియు నాస్తికములైనట్టియు అభిప్రాయములచే ఆకర్షింపబడిన వారగుదురు. భ్రాంతితో కూడిన అట్టి స్థితిలో ముక్తి కొరకైన వారి ఆశలు, వారి కామ్య కర్మలను, వారి జ్ఞాన సంస్కృతులు వ్యర్థములగును. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. పార్థ, భ్రాంత చిత్తులు కాని మహాత్ములు దివ్య ప్రకృతి రక్షణమున ఉందురు. వారు నన్ను ఆద్యుడును అనంతుడును అయిన దేవదేవునిగా ఎరుగుదురు. కావున వారు భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అర్జున, ఎల్లప్పుడూ నా వైభవములను కీర్తించుచు దృఢ నిశ్చయముతో ప్రయత్నించుచు నా ముందు నమస్కరించుచు ఈ మహాత్ములు నన్ను నిత్యము భక్తితో పూజింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. పార్థ, జ్ఞానమును అభ్యసించుట ద్వారా యజ్ఞము చేయుట యందు మగ్నులయుండు ఇతరులు దేవదేవుని అద్వితీయునిగను పలువురి యందు వివిధ రూపుడుగను విశ్వరూపుడుగను పూజింతురు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహం హుతం. అర్జున, నేనే కర్మకలాపమును, నేనే యజ్ఞమును, పూర్వులకు సంగు ఆహుతిని, చికిత్స చేయు మూలికను, దివ్య మంత్ర జపమును, నేయిని, అగ్నిని, హోమము చేయబడు పదార్థములు నేనే. పితాహమస్య జగతో మాతా ధాత పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. అర్జున, ఈ ప్రపంచమునకు తండ్రిని, తల్లిని, పోషకుడను, తాతను, తెలుసుగొనదగిన వస్తువును, పవిత్రము చేయువాడను, ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము కూడా నేనే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. పార్థ, నేనే గమ్యమును, పోషకుడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, మిక్కిలి సన్నిహిత స్నేహితుడను, సృష్టిని, ప్రళయమును, సర్వధారమును, విశ్రాంతి స్థలమును, నిత్య బీజమును నేనే. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుసృజ్యామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్జున, వేడినిచ్చువాడను నేనే, వర్షమును నిరోధించువాడను నేనే, అమృత తత్వమును, మూర్తి భావించిన మరణమును నేనే, ఆధ్యాత్మికత్వమును భౌతికత్వమును నాయందే కలవు. త్రైవిద్యా మాం సోమపాః పూత పాప యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. పార్థ, మూడు వేదముల నెరిగిన వారు, సోమపానము చేయువారు, దివ్యలోకములను వాంఛించుచు పరోక్షముగా నన్ను పూజింతురు. యజ్ఞములతో పుణ్యమును సాధించి దివ్యమైన ఇంద్రలోకమును పొంది దివ్య భోగములను అనుభవింతురు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవంత్రయీ ధర్మమను ప్రపన్న గతాగతం కామ కామా లభంతే. అర్జున, స్వర్గలోకమునందలి భోగములను అనుభవించిన వారు తమ పుణ్యకార్యముల ఫలము క్షీణింపగానే మరల మానవ లోకమునకు తిరిగి వత్తురు. ఈ విధముగా మూడు వేదముల సిద్ధాంతములను అనుసరించుటచే ఇంద్రియ భోగములను కోరువారు మరల మరల జనన మరణములు పొందుచునేయుందురు.
అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పార్థ, నా దివ్య రూపమును ధ్యానించుచు అనన్య భక్తితో నన్నెప్పుడూ పూజించు వారికి లేని వస్తువులను ఇచ్చెదను, వారికున్న వస్తువులను రక్షింతును. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. కౌంతేయ, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు నిజానికి నన్నే పూజింతురు, కాని వారు దానిని తప్పు మార్గమున చేయుదురు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేన తస్యవంతి తే. అర్జున, అన్ని యజ్ఞములకు నేనొక్కడినే భోక్తను, ప్రభువును. అందుచే నా దివ్య స్వభావమును గుర్తింపని వారు విడువబడుదురు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్య జినోపి మాం. పార్థ, దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించువారు పితృలోకములకు పోవుదురు, భూత పిశాచములను పూజించువారు అట్టివారి అందే జన్మింతురు, నన్ను పూజించువారు నాతోనే నివసింతురు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అర్జున, శుద్ధ అంతరాత్మ కలవాడు ఎవడైనను నాకు ప్రేమతోనూ భక్తితోనూ ఆకును గాని పువ్వును గాని పండును గాని నీటిని గాని సమర్పించిన దానిని నేను స్వీకరించెదను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. కౌంతేయ, నీవు దేనిని చేయుదువో, దేనిని తిందువో, దేనిని హోమము చేయుదువో, దేనిని దానమిత్తువో, ఏ తపస్సును చేయుదవో వానినన్నింటినీ నాకు అర్పణము చేయుము. శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. పార్థ, కర్మబంధముల నుండియు వాని మంచి చెడ్డ ఫలితముల నుండియు ముక్తుడవు అగుదువు. ఈ సన్యాసయోగ సిద్ధాంతముచే నాయందు స్థిరముగా నిల్పబడిన మనస్సుతో నీవు ముక్తుడవై నన్ను చేరుదువు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. అర్జున, నేను ఎవ్వరినీ ద్వేషింపను, ఎవరి యందు పక్షపాతము కలిగి ఉండను, నేను అందరి ఎడల సమానుడను. నన్ను గూర్చి భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడు, నాయందు అతడు ఉండును, నేను కూడా అతనికి మిత్రుడనై ఉందును. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సహ. పార్థ, దురాచారములు పాటించే వాడైనను నా యొక్క ప్రేమయుక్త సేవలో నిమగ్నుడై ఉన్నచో అతడు నిశ్చయములో తగినట్లుగా ప్రతిష్ఠుడై ఉండుటచే సజ్జనుడుగానే పరిగణించవలెను. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. కౌంతేయ, అతడు వెంటనే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. నా భక్తుడెప్పుడూ నశింపడని ధైర్యముగా ప్రకటింపుము. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయో నయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. పార్థ, నీచ కుటుంబంలో పుట్టిన వారైనను స్త్రీలైనను వైశ్యులైనను శూద్రులైనను నన్ను ఆశ్రయించినచో దివ్యమైన గమ్యమును చేరగలరు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్త రాజర్షయస్తథా అనిత్యం సుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం.
అర్జున, పుణ్యాత్ములైన బ్రాహ్మణుల యొక్కయు భక్తుల యొక్కయు రాజర్షుల యొక్కయు విషయమున ఇది ఇంకనూ ఎంత అధికమో వేరుగా చెప్పవలెనా? అందుచే అనిత్యము దుఃఖమయము అయిన ఈ ప్రపంచమును పొందియున్న కారణమున ప్రేమతో నన్ను సేవించుటలో నిమగ్నుడవు కమ్ము. మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. పార్థ, నీ మనస్సు సర్వదా నన్ను గురించి ఆలోచించుట ఎందే ఉండునట్లు నీవు నిమగ్నుడవు కమ్ము. నాకు నమస్కరింపుము, నన్ను పూజింపుము, నాయందు సంపూర్ణ తత్పరుడవై నన్ను తప్పక చేరుదువు. భక్తి షట్కములో భాగమైన 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము పరిపూర్ణం.